సార్ల నుంచి ఢిల్లీ పీఠ మీద కూర్చుందాం అని ఎంతో ఓపికగా వేచి ఉన్న ఈ బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్కి సాధ్యపడలేదు. మరి ఈసారి మోడీ యొక్క చాణక్యంతో కేజ్రీవాల్ని ఒక ఎడంకాలతో ఒక తన్నినట్టుగా తన్నేసి భారీ మెజార్టీతో గెలిపించాడు మోడీ. అక్కడ ఏ ముఖ్యమంత్రిని కూడా ఇతని ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఓటు వేయండి అలా, ఎవరు ఓటు వేసినా సరే నన్ను చూసి ఓటు వేయండి అనే విధంగా పొలిటికల్ స్ట్రాటజీ నడిచింది. మరి ఇప్పుడు చక్కగా ఫ్రాన్స్ వెళ్ళాడు, ఎందుకంటే అమెరికాకి వెళ్ళవలసి ఉంది. కానీ డైరెక్ట్గా ఆయన అమెరికా వెళ్తే ట్రంప్ని తట్టుకోగలడో లేదో అని చెప్పి ఒక చిన్న భయం అయి ఉంటుందేమో. అందుకని ఫ్రాన్స్ వెళ్ళాడు. అక్కడ మీటింగ్లు చూసుకొని క్రమంగా ఆయన ట్రంప్ను కలిసే పనులు చేస్తాడు. ఎందుకంటే ట్రంప్ పక్కా వ్యాపారవేత్త, మరి మోడీ గారు పక్కా గుజరాతీ వ్యాపారి. చూద్దాం ఈ వ్యాపారులు ఎవరు ఎటు ఉంటారో.